పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోన ఆ పాట మధురిమా ఎక్కడిదో. పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోన ఆ పాట మధురిమా ఎక్కడిదో. వెదురు ముక్కలో దాగి ఉన్న ఆ వేల రాగములు ఎవరివో, నెమలి పింఛములు అద్దుకున్న హరివిల్లు రంగులు ఎక్కడివో. పంచభూతముల కన్న వింతల ప్రకృతి తత్వము పాడవే మనస. పాము పడగపై పొదిగినట్టి ఆ పదముద్రలు ఎవరివో, ప్రాణికోటిలో ప్రణవగీతమై పల్లవించునది ఎవ్వరో, పండుతున్న ప్రతి విత్తనానికి పాలు తాపినది ఎవ్వరో, నేలకి నింగికి నిచ్చెనలేసే నీటి ధారలు ఎక్కడివో, నీటిలోన జీవించే ప్రాణులను నిదురపుచ్చునది ఎవ్వరో. చూడముచ్చట సృష్టి విలాసము ఎంత పాడినా తనివి తీరదు. పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోన ఆ పాట మధురిమా ఎక్కడిదో. ఉమ్మ నీరులో ఊరే శిశువుకు ఊపిరులు దేదెవ్వరో, పరిమళాలు వెదజల్లె కస్తూరి పండించునది ఎవ్వరో, మిణుగురు మేనులో మిలమిల మెరిసే మణిదీపాలు ఎక్కడివో, గంట లోపల చిక్కుకున్న ఆ కంఠనాదము ఎవరిదో. అబ్బురపరచే అద్భుతాలతో అలరారే ఆ కాలగమనమున పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోన ఆ పాట మధురిమా ఎక్కడిదో. పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, ఎవరివో. ప్రజా కళాకారుడు, జానపద కళాకారుడు, సామాజిక దృష్టికోణం మెండుగా ఉన్నటువంటి కళాకారుడు డాక్టర్ అందశ్రీ రాసినటువంటి ఈ అద్భుతమైనటువంటి తత్వ సత్య గీతాన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా వింటూ నిశితంగా పరిశీలిస్తే మనకి ఎంత అద్భుతమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాడు. సకల చరాచర జగత్తులో ఈ మనిషి అనేవాడి జీవితం ఎంత విశిష్టమైనదో, ఎంత గొప్పతనం సంతరించుకుందో తెలుస్తుంది. ఆ గొప్పతనాన్ని నిలుపుకోవడమే మనిషి తత్వం. అప్పుడే మహనీయునిగా మెరగలుగుతాడు, లేకపోతే మహిషిగా మారుతాడు. ఈ తత్వాన్ని అలవర్చుకుని మనుషులందరూ కూడా ప్రేమాభిమానాలతో, అనురాగ బంధాలతో, ఆత్మీయ సుగంధాలతో అలరారాలని ఆ ప్రజాకవి అందశ్రీ రాసినటువంటి పాటని నిజం చేద్దాం. ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు.